నమస్తే అండి, నేను మల్లేశ్వరిని. ఈరోజు మా పెరట్లో మళ్ళీ టమాటాలు వచ్చినాయండి. కోద్దాం రండి, చూపిస్తున్నా. ఇవ్వండి పండిని. మళ్ళీ మొన్న కోసాము, మళ్ళీ వచ్చినాయి పండిని. అయిపోయినాయి అనుకుంటానే ఉంటున్నాం, మళ్ళీ అయ్యే కాస్తున్నాయి, పండుతూ ఉన్నాయి. బాగా చిన్నవి అయిపోయినాయి, ఇంకా కాయలే అనుకున్నాను, కానీ కాస్తున్నాయి. ఇంకా చిన్నవి ఉన్నాయండి. ఇంకా దోరకాయలు ఇప్పటికి ఇది 4వ సారి 5వ సారి అండి కొయ్యటం. అక్కడక్కడ కొన్ని వచ్చినాయండి. ఇంకా వేరే దొండకాయలు, చిక్కుడుకాయలు అవి కూడా చూపిస్తాను. గులాబీలు ఇచ్చినాయండి, ఎల్లో కలరు. చూడండి ఎంత బాగుందో. ఇది రెడ్ కలరు, ఇది ఇంకా మొగ్గలు. ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయి, లేడీ కనకాంబరాలు. ఇదైతే మనీ ప్లాంట్ అండి. అసలు ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి. నా చెయ్యి 2 చేతులు అంత ఉంది ఒక్కొక్క ఆకు, చాలా పెద్దగా ఉంది. అసలు నేను అనుకోలేదు ఇంత పెద్ద ఆకులు వస్తాయని. ఇంత పెద్దగా ఉన్నాయో చూడండి. మందంగా ఉన్నాయి ఆకులు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇటైతే ఇక్కడ గులాబీ చెట్టు ఉందండి. చూడండి ఎలా పూసినాయి గులాబీలు. ఈ కొమ్మకి 5 ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి మొగ్గలు ఇవన్నీ. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ పువ్వు ఇచ్చింది కానీ మేము చూడలేదండి. ఇటు మెట్లు పక్కన ఉంటాను, ఎండిపోయింది. దొండకాయలు ఉన్నాయండి, దొండకాయలు కోద్దాం. ఇది మొన్న కోసానండి, మళ్ళీ వచ్చినాయి. ఇదంతా ఇగుర్లు వస్తున్నాయి ఇప్పుడే. ఈ తీగ అంతా కోసేద్దాం అనుకున్నా, కానీ ఆ ఎండిపోయిన దానికే ఇగుళ్ళు ఇలా వస్తున్నాయండి. మళ్ళీ కోసేయటం ఎందుకులే అని చెప్పి ఉంచాను. ఇట్లా ఇగుర్లు వచ్చి ఆ ఇగుర్లకే కాస్తున్నాయి. ఇలా కాసినాయా. మట్టికి చెట్టు ఇంకేం కాసిద్ది అనుకున్నానండి, కానీ బాగా కాస్తుంది, బాగానే కాస్తుంది. ఆకు బాగా పడ్డాయి. ఇంట్లో అదొక చెట్టు వేసుకుంటే ఏదైనా ఇట్లాంటివి కొనుక్కునే పని లేకుండా. ఇక్కడ ఉన్నాయండి కొంచెం. అయితే దొరికినాయండి దొండకాయలు. ఒక 1/2 కేజీ పైన ఉంటాయి, 30 కేజీలు ఉంటాయి ఇవి. చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కోద్దాం. ఇంకోండి చిక్కుడుకాయలు. ఇంకా శివరాత్రి వెళ్ళిపోయింది కదండి, ఇంకా ఉగాది వస్తుంది. ఉగాదికి చిక్కుడు చెట్టు ఉంచకూడదు అంటారు కదా. ఇంకా ఈలోపు 1 సార్లు 2 సార్లు కోస్తాను. ఉగాదికి కోసేయాలి, ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండకూడదు అంటారు. మరి అలా ఎందుకు పెట్టారే అనక పెద్దోళ్ళు చెప్తుంటే ఇంక దాన్ని మనం కూడా పాటించాలి కాబట్టి ఉగాదికి ముందు రోజే కోసేయాలి. పిల్లగా ఎలా ఉన్నాయో ఇంకా అంతా పోతాయి. అంత కాయలు ఉన్నాయి, పోతుంది. కోసేయాలంటేనే మనసు ఒప్పట్లేదు. కాయలు తెల్లగా చాలా బాగున్నాయి. ఇంకా ఇటువైపు ఉన్నాయండి, ఇటు వచ్చాను. ఇది హై స్కూల్ అండి. పక్కన ఇదంతా అల్లుకుందండి
చిక్కుడు చెట్టు. ఇదంత పెద్ద చెట్టు అయింది. ఇది గోరంటాకు చెట్టు అయితే ఈ చెట్టు కల్లుకుంది. వైపు చూడలేదండి, ఇటు చాలా కాయలు ఉన్నాయి. చాలా బాగా పెద్దగా అల్లుకునేసరికి ఉన్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు అటు ఉండి చూస్తుంటే. పొలానికి వెళ్తా ఇవి చూడటానికి కుదరలేదు. ఈరోజు మా దొరికిన కూరగాయలండి. చిక్కుడుకాయలు 1 కిలో ఉంటాయి. ఇంకా ఉన్నాయి కానీ ఆ పైన నాకైతే అందట్లేదు. ఇవి ఒక 3/4 కిలో ఉంటాయండి, అరకిలోకి పైన. టమాటాలు ఒక అరకిలో ఉంటాయేమో. ఇవి చెర్రీ టమాటాలు, ఇవేమి పెద్దవి కొంచెం. ఈరోజు వరకు ఇవి అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.